ఒకప్పుడు దేశంలో ప్రాంతాల వారీగా ఒక్కో రకమైన వంట నూనె వినియోగం ఉండేది. కేరళలో కొబ్బరి నూనె, ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగ, రాజస్థాన్ రాష్ట్రంలో నువ్వుల నూనె, తూర్పు ఉత్తరాది ప్రాంతాల్లో ఆవ నూనె, మధ్య భారతం, గుజరాత్లో వేరుశెనగ నూనె వాడేవారు. కానీ ఆ తర్వాతి కాలంలో వంట నూనెల వినియోగం పూర్తిగా మారిపోయింది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. గుండె జబ్బులు పెరిగిపోవడానికి కొలెస్ట్రాల్ కారణమనే విషయం తెలిసిందే. దీంతో అప్పట్నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ నూనె వినియోగం పెరుగుతూ పోయింది. ఆ తర్వాత మరికొన్ని వంట నూనెలు కూడా కిచెన్లోకి వచ్చి చేరాయి. మార్కెట్లో రకరకాల నూనెలు ఉంటాయి. వాటిలో ఏది వాడాలన్నా దానిపై మనకు ఎప్పటికీ డైలమానే. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ నూనె ఎంతవరకు వాడచ్చో తెలుసుకోకపోతే ఆరోగ్యం సర్వనాశనం అవడం ఖాయం. అన్నిటికన్నా ముందు రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడుతున్నదంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. అందుకే వనస్పతి పామాయిల్లను వాడకూడదు. కొబ్బరి నూనెను కేరళలో విరివిగా వాడతారు. దీనిలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కానీ కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది. కానీ సాధారణంగా కేరళ తప్ప ఎక్కడా దీన్ని అంతగా వాడటం లేదు. శాచురేటెడ్ ఫ్యాట్ బదులు అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవటం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రైస్ బ్రౌన్ ఆయిల్ను హెర్బల్ చికిత్సల్లో వాడుతుంటారు. ప్లాస్మా కొలెస్ట్రాల్ను ఇది తగ్గిస్తుంది. ఇది హార్ట్ అటాక్ను నివారిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. నాడీ పనితీరులో అసమతుల్యత, మెనోపాజ్ సమయంలో తలెత్తే సమస్యలకు ఒరేజెనాల్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్, దీంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు తక్కువ, మోనోశాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఈ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక ఆవ నూనె, ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే గుండెపోటు రాకుండానూ కాపాడుతుంది. ఆలివ్ నూనె, ఇన్ఫ్లమేషన్ను తగ్గించే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ నూనె దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు వేరుశెనగ నూనె, దీంతో విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి చూపు, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత నువ్వుల నూనె, దీంట్లో మోనోశాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఈ నూనెతో చేసిన వంటకాలు తినటం వల్ల చాలా వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు నూనెలను అదే పనిగా కాచి వాడితే ఏమవుతుందో చూద్దాం. నూనెలను అధిక ఉష్ణోగ్రత వద్ద చాలాసేపు కాచటం వల్ల అందులో ఉండే మంచి గుణాలే ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా మారిపోతాయి. కాచిన నూనెని మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరమని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. మన దేశంలో హోటళ్లలో ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ప్రతి నూనె కూడా దాని స్మోక్ పాయింట్ కంటే అధిక ఉష్ణోగ్రతకు వెళితే వాటిల్లో ఉండే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్గా మారతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి చేటు చేస్తాయి. నూనెను అదే పనిగా కాచటం వల్ల ఫ్యాటీ యాసిడ్ల రూపాలు మారిపోతాయి. నూనె బాగా మరిగితే ఆ సమయంలో ఆక్సిడేషన్, హైడ్రాలిసిస్, పాలిమరైజేషన్ వంటి రసాయనిక ప్రక్రియలు జరుగుతుంటాయి. ఇలాంటి నూనెలను వాడటం వల్ల క్యాన్సర్, కార్డియోవాస్కులర్ వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. శరీరంలో పలు అవయవాలు దెబ్బతింటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం క్షేమం కాదు. అందుకే బండిపై అమ్మే బజ్జీలు, పకోడీలను తినకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుని తినటం మేలు. కాబట్టి మీ ఆరోగ్య తత్వాన్ని ఒకసారి పరిశీలించి పనికొచ్చే ఆయిల్ వాడండి. ఆరోగ్యంగా ఉండండి.